నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియ కాండము 26వ అధ్యాయం 6వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను. లెవిటికస్ చాప్టర్ 26:6. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను, మీరు పండుకొన్నప్పుడు ఎవడనో మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగం లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. ఈరోజు పరిశుద్ధ వాగ్దానం ఏంటంటే, నీవు పండుకున్నప్పుడు ఎవడనూ మిమ్మల్ని భయపెట్టడు. నీవు పండుకున్నప్పుడు ఎవడు నిన్ను భయపెట్టాడు. నిద్ర పట్టట్లేదు, ఈ మధ్య అస్సలు నిద్ర పట్టట్లేదు అని ఏడుస్తున్నావా? అందరికి చెప్తున్నావు కదా, నాకు నిద్ర పట్టట్లేదు అంటే. నిద్ర ఎందుకు పట్టట్లేదు అంటే, ఎన్నో సమస్యలు నీ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. నీకు తెలియకుండా నువ్వు ఆలోచించినప్పుడు ఆలోచిస్తున్నావు, నీకు తెలియకుండా కూడా నీ బాడీ ఎక్కువ ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంది. అందుకనే సుఖనిద్ర లేకుండా దుష్టుడు నిన్ను అంత అల్లకొల్లారం చేసేస్తున్నాడు, నీ మనసును గలిబిలి చేసేస్తూ ఉన్నాడు కదా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ దుష్టుడిని యేసయ్య తరిమి కొట్టేస్తూ ఉన్నాడు. ఈ దినమే ఆ చేతబడి శక్తి, ఆ దయ్యపు శక్తి, ఆ చీకటి ఆత్మ నీ మీద లేకుండా యేసు నామములో కొట్టివేయబడును గాక. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మీరు పడుకున్నప్పుడు ఎవని భయము లేకుండా పడుకుంటావు, సుఖనిద్రపోతావు.
అలా కళ్ళు మూస్తావు, నిద్రపోతావు. మంచి దర్శనాన్ని కలిగి ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పబోతున్నావు. నాకు నిద్ర పట్టట్లేదు, సుఖనిద్ర లేదు, నెమ్మది లేదు. నిద్ర లేకపోవటం వల్ల ఎన్నో రకాల రోగాలు మనిషిని వెంటాడుతూ ఉన్నాయి, ఎన్నో రోగాలు వచ్చేస్తూ ఉన్నాయి. మనిషికి నిద్ర చాలా అవసరం. అది ఏ సమయంలో నిద్రపోవాలో, ఏ సమయంలో పండుకోవాలో ఆ సమయంలో మనిషి విశ్రాంతి తీసుకుంటే మరింతగా ఆరోగ్యం కలిగి గొప్ప పనులు చేయగలం మనం. మరి నిద్ర లేకపోతే రోగాల బాటను పడిపోతాం కనుక దేవుడు ముందుగానే నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న మంచి మాట ఏంటంటే, నీకు ఎవడు కూడా ఏ భయము లేకుండా నీకు సుఖనిద్ర కలగజేస్తాడు. ఎవడు భయము లేకుండా నువ్వు నిద్రపోతావు. ఏమో ఎవరైనా వస్తారేమో, చంపేస్తారేమో, కొట్టేస్తారేమో, లేకపోతే ఏ సమయంలో వచ్చి మా మీద దాడి చేస్తారేమో, అల్లరి చేస్తారేమో అని భయపడుతున్నావా? అందుకని దేవుడు 26వ అధ్యాయము లేవియకాండం 26వ అధ్యాయం 6వ వచనం ద్వారా, మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు. 6వ వచనంలో 2వ లైన్, మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు. దేవుడే నువ్వు పండుకున్నప్పుడు ఆయన దూతలను నీ బెడ్. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందిండుడి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. 6వ వచనంలో, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకున్నట్లయితే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను. నాతో చెప్పండి ఈ మాట. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. గట్టిగా చెప్పాలి, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. హల్లెలూయా. ఈరోజు దేవుడిచ్చే సందేశం, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన సందేశం, నరమాత్రుడు నన్నేమి చేయగలడు. దేవుడి దినాన్న మనందరికి ఇచ్చే గొప్ప మాట ఏంటంటే, నిన్ను విడువను, ఎడబాయను. నిన్ను నేను విడువను. ఒకవేళ నీవు నన్ను విడిచిపెట్టేవేమో కానీ నేను నిన్ను విడువలేదని చెప్తా ఉన్నాడు. మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రార్థన కూడా మానేసిన రోజులు ఉంటాయి. బహుశా నువ్వు కోపగించి దేవుణ్ణి స్తుతించడం మానేసిన రోజులు కూడా ఉన్నాయేమో, మౌనం అయిపోయేవేమో. ఎంత ప్రార్థన చేశాను, ఎంత కష్టమో, నాకు ఇలాగ అయిపోయింది ఏంటని కోపగించి నువ్వు దూరం అయిపోయినా కానీ నీకు ఆయన దూరము కాలేదు కనుకనే ఈరోజు వరకు నువ్వు బ్రతికి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడువను. ఏమంటున్నాడు ఆయన? నిన్ను విడువను. మనకు ఆ ఒక్క మాట గర్వంగా ఉండాలి. మనం ఆ మాట ఇచ్చాను. ఎవరు విడిచిపెట్టినా పర్వాలేదు, ఎవరు దూరం అయిపోయినా యేసు నిన్ను విడువడు, ఎడబాయడు. ఎవరు విడిచిపెట్టినా పర్వాలేదు. కొన్ని సమయాల్లో ఎవరైనా విడిచిపెట్టేస్తారేమో, ఏమో అనుకుంటాం మనం. కట్టుకున్నవాడు కూడా ఒక్కోసారి విడిచిపెట్టేస్తానంటుంటాడు, మాట్లాడితే నేను వదిలేస్తానంటాడు. ఒక్కొక్కసారి ఇగో మీ అమ్మగారింటికి పంపించేస్తానంటాడు. కొంతమంది భయపడతా ఉంటుంటారు. మీరు ఎవరికి భయపడవలసిన పని లేదు, ఏ మనుష్యుడికి భయపడక్కర్లేదు. నిన్ను ఆయన విడువడు. నీవు ఆయన చేతిలో ఉన్నావు. ఆయన చేతిలో, అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. ఆయన భోజనం తిన్నా, ఆయన ముఖం తుడుస్తున్నా అనుక్షణము నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నిన్ను ఆయన ఎడబాయడు. హల్లెలూయా, హల్లెలూయా.
నిన్ను విడువను, ఏమంటున్నాడు, ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఎవరు నా మీద కుతంత్రాలు చేసినా, ఎవరు నా మీద ఎన్ని ప్రయోగాలు చేసినా, నువ్వు బాగుపడేది పాడు చేయాలి, నీ బాగు అంతా కూడా నాశనం చేయాలని ఏ మనుషుడు కంకణం కట్టుకున్నా, నీ బ్రతుకుని అల్లరిపాలు చేయాలని ఎన్నో రకాలుగా నిన్ను తరుముతున్నా కానీ ఇంతవరకు నువ్వు ఓడిపోలేదంటే కారణం ఆయన నిన్ను విడువలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు మనల్ని తరుముతూ ఉంటుంటాయి. కొన్ని సమయాల్లో శత్రుత్వం మనల్ని తరుముతూ ఉంటుంది. శత్రుత్వం ఎలా ఉంటుందంటే, దరిద్రం అయిపోతేనే శత్రుత్వం వచ్చేస్తుంది, బాగుపడినా శత్రుత్వం వచ్చేస్తుంది. బాగుపడితే శత్రుత్వం ఎందుకు వస్తుందంటే, మనం బాగుపడిపోయిన స్థితిని వారు ఓర్చుకోలేక శత్రువులు అయిపోతారు. మన పరిస్థితి బాగోలేదు అనుకోండి, దరిద్రం అయిపోనుకోండి, మనతో ఏదో ఒక శత్రుత్వం పెట్టుకుంటే మనం వారికి దూరం అయిపోతామని చెప్పి, లేకపోతే ఏదైనా సహాయం అడుగుతారేమో వీళ్ళని ఏదో ఒక మాట గొడవ పెట్టి దూరం అయిపోతారు. అలాగైనా దూరం అవుతారు, ఎలాగైనా దూరం అవుతారు. కానీ నిన్ను రక్షించిన యేసుక్రీస్తు నీకెన్నడూ దూరము కాడు, ఆయనే నీకు సహాయుడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభువు నాకు సహాయుడు. ఆయన సహాయం ఎలాగుంటుందంటే, ఎవరూ లేనప్పుడు, ఏది లేనప్పుడు ఆయన ఆకాశము నుండి సహాయము చేస్తాడు. మన్నా ఎక్కడి నుంచి కురిపించాడు ఇశ్రాయేలీలకి? అక్కడ షాపింగ్ మాల్స్ లేవే, అక్కడ చుట్టుపక్కల బంధువులు లేరు. ఆ అరణ్య యాత్రలో ఆకాశము నుండి మన్నా కురిస్తే వారు తృప్తిగా తిని ఇంకా దాచుకున్నారు. నీళ్లు కావాలంటే బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. విడువని వాడు ఆపద్బాంధవుడుగా, ఎవరూ లేనప్పుడు, ఏది లేనప్పుడు, అందరూ దూరం అయిపోయినప్పుడే ఆయన ప్రత్యక్షంగా నీకు కనపడతాడు, దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళున్నారు, వాళ్ళున్నారు, అయ్యో వీరు దూరం అయిపోతే నా బిడ్డ పెళ్ళికి సహాయం చేస్తే ఎవరు, నా జీవితం ఎలాగా, నా పనులు ఎలాగవుతాయని అనుకుంటున్నావేమో, లేకపోతే నాకు ఏదైనా బాగుగా లేకపోతే నన్ను చూసుకునేవారు ఎవరున్నారని ఏడుస్తున్నావేమో. ప్రభువు నీకు సహాయుడు. ఆమేన్. ఆయన సహాయం ఎలాగుంటుందో తెలుసా మీకు? ఒక్కొక్కసారి మనకి ఏడుపు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎంత కష్టమైందో దేవుని సహాయం నీకు స్టార్ట్ అవుతుందన్నమాట. మనుషులు ఎప్పుడైతే మనల్ని చూడటం మానేస్తారో, మనుషుల నుండి సహాయము ఎప్పుడు బ్రేక్ అవుతుందో, దేవుని ద్వారాలు బలముగా తెరవబడతాయి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వారు మన ముందు గేలి చేసినా కొంచెం సహించుకోవాలంతే. నేను ఎవరికి చెప్పుకోలేకపోయినా బాధ మీకు చెబుతున్నాను, మీరు మనసులో పెట్టుకోండి. హల్లెలూయా. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికీ సహాయం ఆగిపోయిందని దేవుడు చెప్తున్నాడు. మీకు ఆకాశము నుండి దేవుని సహాయము ప్రారంభము ఈ రోజు నుండి జరుగుతూ ఉన్నది. మనకి సహాయము ఆయనే. దేవుని ఆశీర్వాదం ముందు బలమైన కీడు మనకి కలుగుతుంది. ఆ కీడు చోటు గొప్ప మేలు దేవుడు మనకి దాచిపెడతాడు. ఆమేన్. మనకి శుభ సూచన ఏంటంటే, కష్టము, దరిద్రత క్రైస్తవునికి శుభ సూచన. ఆమేన్. వాక్యంలోకి రండి, ఒకసారి చివరిగా ఈ మాట చదువుదాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లు పారు
జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. యెహోవా సెలవిచ్చుచున్నాడు. 66:12 వచనం, ఆలకించుడి నది వలె. అక్కడ మనకు సమాధానం లేదు నాకు, కానీ దేవుడి దినము నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు సమాధానము నది ప్రవాహం వలె వస్తుంది అని చెప్పి, మీరు జనముల ఐశ్వర్యం అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. ఆమేన్. మనకి వర్షాలు ఎక్కువైపోయినప్పుడు చెరువులు నిండిపోయినాయి, గుర్తున్నాయా మీకు? గుర్తున్నాయా? చెరువు గొట్లు తెగిపోయినాయి. ఎంతమంది గుర్తున్నాయి? చేతులు పైకెత్తండి. రోడ్లన్నీ కూడా ఇబ్బందులు అయిపోయినాయి. దరిద్రంగా ఉన్నదేమో, డబ్బులు లేవు అని అప్పులని తిరుగుతున్నావు కదా. ఐశ్వర్యము ఒడ్డు మీద నుండి పొర్లు పారునట్లుగా దేవుడు మీకు ఐశ్వర్యము అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా. అబ్బా, ఫైనాన్షియల్గా చాలా నలిగిపోతున్నావు అని అనుకుంటున్నామేమో. ఆ చెరువుల్లో నీరు లేదు, చెరువులు ఎండిపోయినాయి అనుకుంటాం. సమయం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, చెరువు గొట్లు తెగిపోయినట్టుగా ఎలాగుందో నీ ఇంటిలో ఫైనాన్షియల్ స్టాండర్డ్ దేవుడు అలా చేయబోతా ఉన్నాడు. మీ అందరి గృహాల్లో ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇంత ధనం వస్తుందంటే, దేవుడిచ్చిన మాట ఇది, నేను దానిని మీ యొద్దకు రాజేతును. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. జనముల ఐశ్వర్యము, నాతో చెప్పండి, గట్టిగా చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద, గట్టిగా చెప్పాలి, ఒడ్డు మీద పొర్లి పారునట్లు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. డబ్బంతా గెంటి కూడా ఆయనే మనకి మీదకి. హల్లెలూయా. మీరు పేదవాళ్ళని అనుకోకండి, ఐశ్వర్యవంతుడు యేసు మనకున్నాడు. నేను బహు పేదరికం చూశాను, బహు ఐశ్వర్యము చూశాను. ఆమేన్. రెండు చూసి మొత్తం రెండిట్లకి దూరం అయిపోయాను ఈరోజు. నాకేం కావాలనుకుంటున్నానంటే, నాకు డబ్బు వద్దు, ఏమొద్దు, అన్నీ ఇచ్చేసాడు, వద్దు, నాకు నా యజమానుడు నాతో ఉండాలి. ప్రతిరోజు ఆయన సేవ చేసుకుంటున్నాను నేను. ఆమేన్. వచ్చిన ధనం అంతా ఖర్చు పెట్టేస్తున్నాను, అందరికీ పెట్టేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నెలకి 20 తైలాభిషేకాలకు వెళ్ళాలి, లక్షలాది మంది ప్రజలకు ప్రార్థన చేయాలి, 20 ఫంక్షన్ హాల్కి లక్షలాది రూపాయలు కట్టాలి. నెలకి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? నెలకి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. ఎవరిస్తారు మనకి? ఎవరు కష్టార్జితం దేవుడు కోరుకుంటున్నాడో వాళ్ళందరూ ఇచ్చినటువంటి చేతి కానుకల ద్వారా ఇంత గొప్ప సేవ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేమన్నా అసలు యేసయ్య మాటలు మన అబద్ధం ఆడకుండా ఉంటే ఎన్ని వచ్చి పడిపోతాయి మనకి. మీకు ఎలాగొస్తాయంటే, గొట్లు తెగిపోయి చెరువు గొట్లు పొర్లి పారిపోయినట్లుగా ధనము మీ ఇంట్లో ఇంకెవరి చేతిలో పెట్టాలి, ఎవరిని బినామీగా పెట్టుకోవాలనే ఆలోచన వస్తుంది అనమాట. ఎటు చూసిన ఆస్తి ఉంటుంది నీకు, ఎటు చూసిన ఐశ్వర్యం ఉంటుంది, నీ బిడ్డలు బంగారు భవిష్యత్తులో ఉంటారు. భయపడకండి, దేవుడు మీకు సహాయుడు. హెబ్రీ పత్రికలో అద్భుతమైన మాట ఏమంటాడంటే, ఏమన్నాడు? నిన్ను విడువను ఎడబాయను, కాబట్టి ఆయన నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నన్నేమి చేయగలడు? ఎంత పెద్ద శత్రువైనా దేవుడు నీ పాదాల దగ్గరికి తీసుకొస్తాడంతే.
ఆమేన్. శత్రువులందరూ కూడా మిత్రులుగా మారిపోతున్నారు అంతే. ఇక నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడే నీకు సహాయుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎంత మాట అంటున్నాడంటే, మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు. అందరూ ఆ మాట గట్టిగా చదవాలి, నాకు గట్టిగా చదవాలి. 1 2 3. ఒడ్డు మీద ఒడ్డు పైకెక్కేలు గొట్టంటే నీరు చెరువంతా ఫుల్ అయిపోవాలి. ముందు మీ ఇంట్లో అప్పులు తీరిపోవాలి. తర్వాత వచ్చిన ఆదాయం, నీ బిడ్డకి మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, నీ కుటుంబంలో ప్రమోషన్ వచ్చినప్పుడు, నీ ఇంటిలో నీ చేతి నిండా పని ఉన్నప్పుడు, వ్యవసాయము బలముగా ఫలించినప్పుడు, ఆశ్చర్యకరముగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నప్పుడు నీ ఇంటి నిండా ధనం ఉంటూనే ఉంటుంది. ధనము లేదని బాధపడకండి. బయట వారికి ఉండకపోవచ్చేమో కానీ క్రీస్తునందున్నవాడు ధనవంతుడిగానే ఉంటాడు. ఆమేన్. ఇది మామూలు మాట కాదు. మీ ఒడ్డు మీద పొర్లు పారు జల ప్రవాహములే. మీరు జనముల ఐశ్వర్యం అనుభవిస్తారు. చాలామందికి డబ్బు ఉంటుంది కానీ అనుభవించలేరు. ఏంటి? హలో, అనుభవించటం అంటే ఇల్లు కడతావు కానీ ఇంట్లో ఉండవు. నీ ఇంట్లో నీ పర్సనల్ డబ్బులు ఉంటాయి కానీ పరిస్థితి ఏంటంటే నీకు రోగం. నీ రోగానికి ఎండిపోయావు కనుక అవన్నీ కళ్ళు తల చూడటమే కానీ నువ్వు అనుభవించడానికి ఉండదు. దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే జనముల ఐశ్వర్యం మీరు అనుభవిస్తారు. ఆమేన్. మీరు చక్కని వస్త్రాలు ధరించుకుంటారు, మంచి వాహనాలు ఎక్కుతారు, సింగారించుకుంటూ వెళ్తారు. ఎక్కడికి వెళ్తారంటే దేవుని మందిరానికి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అన్ని అనుభవిస్తావు. ఆమేన్. క్రీస్తునందుంటే అన్ని అనుభవిస్తావు. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించున్నట్లు. ఉండటం గొప్ప కాదు, దాన్ని అనుభవించువాడు గొప్పవాడు. హల్లెలూయా. దేవుడు మీకు మంచి వస్త్రాలు ఇచ్చాడు కదా, మీరు తైలాభిషేకానికి అన్ని మంచి కట్టుకుని వచ్చేయాలి. మురుగు గుట్లు కట్టుకుని వస్తున్నారు కొంతమంది. తైలాభిషేకానికి కదా ఏదో ఒకటి ఇలా సర్దుకుందాంలే అన్నట్టు. ఎవరిదో పెళ్ళి అయితే అన్నీ ధరించుకుని పోతావు. సగం బంగారం ఉంటాయి, సగం బయట కొనుక్కుని ఉంటాయి. సంతలో అన్ని మెరుపులు తలుక్కుమని పోతుంటావు. ఎందుకు? అక్కడ ఫోటోలు తప్ప ఏమి ఉండవు నీకు. అక్కడ సాంబార్ భోజనం బూరాడేస్తారు అక్కడ. కానీ దేవుని మందిరానికి నువ్వు దీవెనకరంగా రాబోతా ఉన్నావు. ఆమేన్. రేపేం సంభవించనో తెలియదు. దేవుడు అన్ని అనుభవించేలా చేస్తున్నాడు. నరమాత్రుడు నీకు ఎంత మాత్రము హాని చేయడు. మీకు శత్రువులందరూ మిత్రులు అయిపోతారు. ఇక్కడ ఎంత గొప్ప మాట అన్నాడంటే, మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు మీ యొద్దకు దానిని రాజేతను. తర్వాత ఇంకొక మాట, మీరు సంకనెత్తుకొనబడెదరు. సంకన ఎవరైనా ఎత్తుకుంటే ఎంత బాగుంటుంది మనకి. చిన్నప్పుడు మనల్ని ఎత్తుకుంటారు కదా, ఎవరైనా ఎత్తుకుంటే ఎంత బాగుంటుంది చెప్పరే. మిమ్మల్ని ఎవరు ఎత్తుకోలేదా చెప్పరండి. పెద్దోళ్ళు ఎత్తుకోరు అనుకోండి, చిన్నప్పుడు ఎత్తుకుంటారు. ఇంకా కూడా ఏంటంటే మనల్ని ఎవరైనా ఎత్తుకుంటే మనం ఎంత బడాయో చేసేస్తుంటాం. తర్వాత నన్ను మోకాళ్ళ మీద ఆడింపబడుదురు. ఏడ్చిన నన్ను ఏడ్చావు, ఇక ప్రతి క్షణము నవ్వుతూ బ్రతుకుతావు. మనసు పాడు చేసుకోకు. శ్రమలు వచ్చి నేను కురుంగిపోక ఊరేసుకుని చచ్చిపోవాలి, నేను చచ్చిపోతానని మాట మర్చిపో. నేను క్రీస్తు కొరకు జీవిస్తాను. నేను అన్ని అనుభవించేలా దేవుడు చేస్తాడు. చక్కని భర్తను దేవుడు నీకు ఇస్తాడు, చక్కని బిడ్డలను దేవుడు ఇస్తాడు, మంచి ఆస్తిని దేవుడు ఇస్తాడు, ఉద్యోగము దేవుడు ఇస్తాడు, కీడు నీకు దూరము చేస్తాడు, అన్ని అనుభవించే ఆరోగ్యము దేవుడు నీకు ఇస్తాడు. అందరూ తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. నరమాత్రుడు నీకు ఏమీ చేయలేడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి తలలు పైకెత్తి 2 చేతులు ఆకాశం వైపు చాపి నిన్ను విడువడు ఎడబాయునని మాట్లాడాడు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. అందరూ ఈ మాటలు ధ్యానం చేసుకునండి.
2 చేతులు పైకి ఎత్తి, నన్ను విడువలేదు బాబు, నువ్వు విడిచిపెట్టేసేవేమో అనుకున్నాను. నీవు నాకు సహాయం ఎలా చేస్తావో ఈరోజు నీ సేవకుడి ద్వారా మాట్లాడావు. ఆశీర్వాదము మీకు ప్రాప్తించునుగాక. భయపడకు. ఎవరేం చేస్తారో, ఏమైపోతాను, ఎవడో చేతబడి చేసాడేమో, ఎవరో నాకు చెడు పెట్టారేమో, కట్టుమొత్తనం పెట్టారేమో, నా ఇంటికి ఏదో దెయ్యం ఉందేమో, ఎవరో భూతాలు పంపిస్తున్నారేమో అనుకోకు. నీ ఇంటికి రక్షకుడుగా ఉన్నాడు. నరమాత్రుడు నిన్నేమి చేయలేడు. ఏ మనిషి నీ కుటుంబానికి ఏ హాని చేయలేదు. యేసే నీకు సహాయుడు. యేసే నీకు సహాయుడు. జనముల ఐశ్వర్యం అనుభవిస్తారు.